ఇప్పుడు అంతరంగాన్ని దేవుడు కూడా చూస్తున్నాడు కదా. ఎవరో చూస్తారని మరకలేని బట్టలు తొడుక్కొని పోతున్నాము. మరి దేవుడు చూస్తున్నాడని మరకలేని బ్రతుకు బ్రతకాలి కదా. ఏ మరకలేని బ్రతుకు బ్రతకాలి కదా, దానికి ప్రయాస పడాలి. ఒంటి మీద బట్టలకు మరకలు లేవు, కానీ హృదయం నిండా మరకలు ఉన్నాయి కదా. ఏమున్నాయి? హృదయములో మరకలున్నాయి. అంతరంగములను పరిశోధించువాడు ఎవరు? దేవుడే కదా. ఆయన మన అంతరంగములను చూస్తున్నాడు కదా. వాటిని మనం క్లీన్ చేసుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన అంతరంగాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఎవరి మీద మనకు శత్రుత్వం ఉన్నా వెంటనే ఆ శత్రుత్వాన్ని మనము తొలగించుకోవాలి. ఎవరి మీద మనకు అసూయ ఉన్నా ఆ అసూయ మనము తొలగించుకోవాలి. ద్వేషమున్నా తొలగించుకోవాలి. ఇంకేదన్నా ఉన్నా కూడా వాటిని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి మీదకి ఏమొచ్చింది? కనికరము. ఇప్పుడు అంతరంగాన్ని దేవుడు కూడా చూస్తున్నాడు కదా. ఎవరో చూస్తారని మరకలేని బట్టలు తొడుక్కొని పోతున్నాము. మరి దేవుడు చూస్తున్నాడని మరకలేని బ్రతుకు బ్రతకాలి కదా. ఏ మరకలేని బ్రతుకు బ్రతకాలి కదా, దానికి ప్రయాస పడాలి. ఒంటి మీద బట్టలకు మరకలు లేవు, కానీ హృదయం నిండా మరకలు ఉన్నాయి కదా. ఏమున్నాయి? హృదయములో మరకలున్నాయి. అంతరంగములను పరిశోధించువాడు ఎవరు? దేవుడే కదా. ఆయన మన అంతరంగములను చూస్తున్నాడు కదా. వాటిని మనం క్లీన్ చేసుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన అంతరంగాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఎవరి మీద మనకు శత్రుత్వం ఉన్నా వెంటనే ఆ శత్రుత్వాన్ని మనము తొలగించుకోవాలి. ఎవరి మీద మనకు అసూయ ఉన్నా ఆ అసూయ మనము తొలగించుకోవాలి. ద్వేషమున్నా తొలగించుకోవాలి. ఇంకేదన్నా ఉన్నా కూడా వాటిని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి మీదకి ఏమొచ్చింది? కనికరము.